భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వానికి మతం ఉండకూడదని చెప్పి పేద బడుగు బలహీన వర్గాలని పేదరికంలో నుంచి బయటికి తీసుకొని రావాలని చెప్పి ఈ సమాజంలో సమానత్వం తీసుకొని రావాలనేదే ప్రభుత్వ విధానంగా ఉండాలని చెప్పి పనిచేస్తున్నటువంటి భారత ప్రభుత్వానికి ఆర్ఎస్ఎస్ అనే ఒక చీడ పురుగు అడుగున కూడా అడ్డు తగులుతానే ఉంది. అసలు స్వాతంత్రం రాకముందు కాంగ్రెస్ పార్టీనే హైజాక్ చేసి ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతాలని, ఆర్ఎస్ఎస్ యొక్క విధి విధానాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా చేయించాలని చెప్పి ప్రయత్నాలు చేసినటువంటి ఆర్ఎస్ఎస్ నాయకుల యొక్క కుటిల బుద్ధిని గమనించినటువంటి నెహ్రూ గారు అది జరగకుండా అరికట్టగలిగారు. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీ గారిని చంపిన తర్వాత బ్యాన్ కి గురి కాబడినటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ తన కుటిల చర్యలను మాత్రం మానింది లేదు. మన భారతదేశంలో మత సామ్రాజ్యాన్ని చెడగొట్టే విధంగా మతాల మధ్య విభేదాలు తెస్తూ సమాజంలో హింసను ప్రేరేపిస్తూ అనేకమైనటువంటి కార్యాచరణలు చేస్తానే ఉంది. వారి యొక్క దుశ్చర్యలు పతాక స్థాయికి 1970లో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పతాక స్థాయికి చేరినటువంటి తరుణంలో ఎమర్జెన్సీని కూడా విధించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడింది. మరి 1976లో ఆర్ఎస్ఎస్ కి బుద్ధి చెప్పే విధంగా, వారి కుటిల చర్యలకు అడ్డుకట్టలు వేసే విధంగా 42వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మన భారత రాజ్యాంగ ప్రియాంబుల్లో సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనేటువంటి పదాలు ఇందిరాగాంధీ గారు చేర్చడం జరిగింది. అయినా కూడా ఆర్ఎస్ఎస్ యొక్క ఆగడాలు ఆగలేదు. వారు ఇప్పటికీ కూడా వారి యొక్క ఏదైతే చెడు ఆశయాలు ఉన్నాయో, ఈ దేశంలో కేవలం ఒకటే మతం ఉండాలని చెప్పి, బడుగు బలహీన వర్గాల వారు బానిసలుగానే ఉండాలని చెప్పి ఏదైతే వారి ఆశయాలు ఉన్నాయో వాటిని సాధించుకోవడం కోసం ఇప్పటికి కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరి రీసెంట్గా ఆర్ఎస్ఎస్ నాయకుడు దత్తాత్రేయ హోసబోలే రాజ్యాంగంలో నుంచి సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనేటువంటి పదాలు తీసివేయాలని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి అదే పందాలో బీజేపీ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. 2024 ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ పార్టీకి కనుక 400 సీట్లు ఇస్తే భారత రాజ్యాంగాన్ని మొత్తం మార్చేస్తామని చెప్పి కూడా వాళ్ళు బాహాటంగా ప్రచారం కూడా చేసుకున్నారు. కాబట్టి భారత ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఈ దేశంలో మైనారిటీల భవిష్యత్తు, లేకపోతే దళితులు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం గమనించుకోవాలి. ఒకవేళ బీజేపీ గనక ఇలాగే వారి దుశ్చర్యలు చేసుకుంటూ, లేకపోతే వారి ఎజెండాని ముందుకు తీసుకెళ్తూ మరి భారతీయుల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనందరం కూడా ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను.